హరి ఓం. నమో నారాయణ, నమో నారాయణ. హే కృష్ణ, ముకుంద, మాధవ, మధుసూదన, కొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. 7 కొండలపై వెలిసిన స్వామి. మనం 7 కొండలు ఎంత మహత్తరమైన కొన్ని వేల సంవత్సరాల కిందట శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైన తిరుమలగిరుల్లో వెలిసి 7 కొండలుగా ఉంది. మనం దానిని ఏదో చేయాలనుకుని ఏదో చేయబోయి ఇంకేదో అవ్వకుండా జాగ్రత్తగా భక్తులందరూ కూడా ఇలాంటి వాటిల్లో ఏమన్నా మార్పులు తేవాలన్నప్పుడు భగవంతునికి సంబంధించిన విషయాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. భగవంతుని విషయాల్లో సహజంగా రాజకీయ నాయకులు కానీ లేదా అధికారులు కానీ ఇంకెవరైనా కానీ భగవంతుడిగానే చూడాలి కానీ తాము భగవంతుడి మీద పెత్తనం చెలాయించేలాగా చేయకూడదు. అది మహాపాపం. అలా తాము అనుకున్నట్టుగా ఆలయంలో ఉండేటువంటి ఆగమ శాస్త్రానుగుణంగా ఉండే దాన్ని తొలగించి నాకు అనుగుణంగా చేసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు సహించడు. ఎందుకంటే ఆగమశాస్త్రము అంటేనే ఆప్తులు చెప్పినటువంటి మాటలు. ఎక్కడెక్కడ ఏముండాలో వాళ్ళకి తెలుసు. తిరుమలగిరిలో ఈశాన్యంలో ఈ యొక్క పుష్కరిణి ఉంది, పుణ్య పుష్కరిణి. అందులో ఎవరైతే భక్తులు మునుగుతారో వాళ్ళు గంగా కావేరి జలలో మునిగినంత పుణ్యం వస్తుంది. గంగేచ యమునేచ కావేరి నదీ జలేస్మిన్ సన్నిధిం కురుకురు. అనవులు మనం ఎంతకాలం జీవిస్తాం, ఎంతకాలం ఆనందంగా ఉంటాం? ఈ రెండే చాలు మనకు. ఎంతకాలం జీవిస్తాం, ఎంతకాలం ఆనందంగా ఉంటాం. ఇది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆనందం మన చేతుల్లో లేదు. జీవిస్తే ఎంతకాలం జీవిస్తామో కూడా మన చేతుల్లో లేదు. అంతా ఆయన చేతుల్లో ఉంది. 7 కొండల స్వామి ఆయన చేతుల్లో ఉంది. ఆయన నీకు ఆయుష్ ఉంటే ఆయుష్ ఉన్నంతకాలం ఆయన ఆనందంగా నిన్ను కాపాడుతూ ఉంటాడు, కడుపులో పెట్టుకొని. అందుకే ఆయన కుడిచే ఇట్లా ఉంటుంది. నా పాదాలు చూడడం ఆయన, నువ్వు నా వజ్ర మాణిక్యాలతో ఏర్పడిన ఈ ఆభరణాలంతా చూడొద్దు, ఇదంతా ఒక మాయా. కనుక నా పాదాలు మాత్రం చూడు చాలు, నీకు నేను పుణ్యం ఇచ్చేస్తాను, సద్గతులు ఇస్తానంటాడు. ఇలా అంటుంటే వెంటనే ఈ యొక్క జ్యోతిర్మయి శిష్యురాలు గురువుగారు, ప్రజలు మామూలుగా మానవులు అనేక కష్టాలు పడుతుంటారు. ఈ కష్టాలు కొందరి అనుగుణంగా రాజులు పరిపాలనలో ఇలా ఉంటుంది. పూర్వకాలం అంతా మనం చూసాం. షట్చక్రవర్తులు, గుప్తుల రాజు స్వర్ణయుగం, గుప్తరాజుల కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పారు. చరిత్రలో ఉంది ఇది. విక్రమార్కుడు పరిపాలించిన కాలం అది. వారి యొక్క వారసులు పరిపాలించినప్పుడు స్వర్ణయుగం అని ఎందుకు పేరు వచ్చింది? అలా ఉండడానికి ఏ పరిస్థితులు దోహదం చేశాయి? మా స్వర్ణయుగము అంటే ప్రతి సామాన్యుడు అంటే కూలినాలు చేసుకునే స్థితులు ఎవరు లేరు అప్పట్లో. వారి కులవృత్తులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు ఆనందంగా. ఇక్కడ ఉపాధి లేదు, ఇంకొక దాంట్లో వెళ్ళి పర ధర్మంలోకి వెళ్ళి అలా ఉపాధి పొందుతామనేటువంటి పరిస్థితులు లేదు. కనుక ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉండడం వల్ల సంఘటిత శక్తి అనేది ఉద్భవించింది. సంఘటిత శక్తి వల్ల ఏమైంది? సంపదను తెచ్చింది. సంపద అనంతంగా పెరిగింది. అందుకని రాజులు ఆ సంపద అంతా ఒక్క చిల్లి గవ్వ కూడా తాకలేదు. గవ్వ, ఆ రోజుల గవ్వలు అంటారు ఆ చిన్న పరిమాణాన్ని, ప్రమాణాన్ని చిన్న అంత గవ్వలతో పోలుస్తారు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర అంటారు పెద్దవాళ్ళని. ఎప్పుడన్నా ఏదైనా డబ్బులు ఉంటే ఇవ్వమంటే. ఈ విధంగా ఆ రోజుల్లో యాచకుడు అనేవాళ్ళు లేరు, కష్టాలు చెప్పేవాళ్ళు లేరు, బాధలు అనేవాళ్ళు లేరు, దుఃఖపడేవాళ్ళు లేరు. ఏదో సహజ మరణాలు సంభవించినప్పుడు తప్పితే రోగగ్రస్తులు అనేవాళ్ళు లేరు. ఎందుకు? ఆ చక్రవర్తుల పరిపాలనలో దేవతలు ఈ యొక్క భరతభూమిని విక్రమార్కుడి పరిపాలనలో రక్షిస్తూ వచ్చారు. ఆయన స్వయంగా కాళికామాత ప్రసన్నం చేసుకున్నటువంటి చక్రవర్తి విక్రమార్క మహారాజు. కనుక ప్రజలందరినీ ఒక సంఘటిత శక్తిగా చేశాడు. ఈ సంఘజీవనము సంఘటిత శక్తి ఆయన మనకు సహజంగా ఈ సంఘటిత శక్తి, సంఘటిత ఐకమత్యము అని ఎలా వచ్చింది అంటే, మనం చరిత్ర చూసినట్లయితే పూర్వం జ్ఞానులు చెప్పేది ఏమంటే, చీమలు ఈ సంఘ జీవనానికి ఆదర్శము, మానవులకు ఆదర్శం అని చెప్పేది ఏదంటే చీమలు.
చీమలు పుట్టలు పెట్టుకుంటాయి. అనేక చీమలు అందులో ఉంటాయి. రాణి చీమలు, రాజు చీమలు, సైనిక చీమలు, చీమలు కూడా ఇలాంటి వర్గాలు ఉన్నాయి. ఆ పరిపాలన, పుట్టలు పెట్టుకునే విధానం, ఇవన్నీ కూడా అవి ఐకమత్యంతో చేస్తాయి. ఒక్క చీమ కూడా ఇంకో చీమకు వ్యతిరేకతంగా ఉండదు. చీమల్ని బాగా పరిశీలించినట్లయితే ఎక్కడో దగ్గర ఏదో ఆహారం కనబడుతుంది, ఏదో కుళ్ళిపోయిన వస్తువు, ఏదో చనిపోయిన మరణించిన వస్తువు, లేదంటే బెల్లము, చక్కెర ఏదో కనబడుతుంది అనుకోండి. 2-3 చీమలు చూసిందంటే వెంటనే తిందు. వెంటనే వెళ్ళి తన యొక్క పుట్టలో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్న చీమలు తీసుకొని వచ్చి అది అన్ని దాన్ని తిని మోసుకుపోయి లోపల పెట్టుకొని లోపల స్టోరేజ్ చేసుకుంటుంది. అంటే ఏమి, ధాన్యాగారం నిల్వ చేసుకుంటుంది ఆహారంగా. ఎప్పుడైతే వర్షాకాలము ఇలా కాలాలు వస్తుందో వాటి కష్టకాలము, అప్పుడు ఆహారం తింటుంటాయి. ఇలా సంఘజీవనం చాలా అద్భుతమైన సంఘజీవనానికి ఉదాహరణ చీమలు. ఈ చీమలు ఒక పద్యం చెప్తాడు మన సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరినట్లు పామరుడితో హేమంబు కూడా పెట్టిన భూమీసుల పాలు చేరు భూమిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు పామరుడితో హేమంబు కూడా పెట్టిన భూమీసుల పాలు చేరు భూమిలో సుమతి అంటాడు. అంటే చీమలు కష్టపడి పుట్టలు కట్టుకుంటాయి, ఈ పాము దాంట్లో చేరి చీమలు తరిమేస్తాయి. ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడు అన్ని మంచి జరుగుతుంది. ఐకమత్యము లేకుండా విభేదాలు వచ్చి అనేక సారూప్యాలు ఏర్పరచుకొని నేను దానికి చెందినవాడిని, నేను దీనికి చెందినవాడిని, నాకు అది, నేను ఇది అని రకరకాలుగా మారిపోయి, ఆ మారిపోయిన తర్వాత అభిమానం పెంచుకొని ఇలా రకరకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. అంటే ఇవి కొందరు సుఖంగా ఉండాలనుకునే దానికి అనేక మంది కష్టాల పాలవుతూ ఉంటారు. ఇది అతి ముఖ్యమైనటువంటి ఒక సూత్రం. ఆయన చెప్పినటువంటి ఈ పద్యం అద్భుతమైంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు రేనట్లు పామరుడు తగు హేమంబు కూడా పెట్టిన భూమీసుల పాలు చేరు భూమిలో సుమతి. అదేవిధంగా పేదవాళ్ళు ఏదో అంతో ఇంతో కష్టపడి సంపాదించుకుంటూ దాన్ని బంగారంగా మార్చుకొని బంగారం పెట్టి తరతరాలకు ఇచ్చుకుందాం అనుకుని అనేక మంది బిందెలు తీసుకెళ్ళి ఆ బిందెలను నింపి ఎక్కడ పొలాల్లోనూ మధ్యలో లంకె బిందెలు ఉండేటి. తర్వాత అక్కడ దొరికింది అనుకోండి, అది ఎవరికి ఇవ్వాలి? రాజుకే పోవాలి. వాళ్ళు తీసుకోవడానికి లేదు. వాళ్ళ పూర్వీకులు సంపాదించున్నా, ఎవరు సంపాదించున్నా అది రాజుకే చెందుతుంది అని లాగేసుకుంటారు. కనుక ఈ చీమలు ఆ విధంగా జరిగింది. ఒకరోజు ఈ చీమలు నానా బాధలు పడ్డాయి. ఎందుకు పాము వచ్చేసి వాటి నుండి తరిమి తాగి అట్టడానికి అవి భయపడి పారిపోయాయి. పాము చాలా పెద్దది, చీమలు అంతగట్టి. చీమలు పుట్టిన పుట్టలు పాముల కిరీటట్ల పామరుడు హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలు చేరు భూలో సుమతి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగత్.